హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ అప్పరాజు నాగజ్యోతి గారు రచించిన దట్ ఈజ్ మహి అనే కథను వినేద్దామండి. వంటిల్లు సదుతూ ఉండగా కాలింగ్ బిల్ శబ్దం వినిపించింది. తలుపులు తెరవగానే ఎదురుగా మ్లానమైన మొహంతో కనిపించిన మహికని చూసి ఆశ్చర్యపోయాను. అదేమిటి మహి, నీ ఫ్రెండ్తో సాయంకాలం దాకా ఎంజాయ్ చేసొస్తానన్నావుగా, అరగంటలోనే తిరిగొచ్చేశావేమిటి అన్న నా ప్రశ్నకి బదులు చెప్పకుండా మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయింది. దాని ప్రవర్తనకి నేను పెద్దగా నొచ్చుకోలేదు. ఎందుకంటే మహి మనస్తత్వం నాకు బాగా తెలుసు. మనసుకు ఏదైనా బాధ కలిగితే మౌనంగా ఒంటరిగా ఉండిపోతుంది. అలాంటి సమయంలో వెళ్లి పలకరిస్తే అస్సలు ఇష్టపడదు. కొద్దిసేపటి తర్వాత తనే వస్తుంది. అందుకే నేను దాని వెనకాలే వెళ్లి మళ్ళీ రెట్టించి అడగకుండా నా మానాన నేను వంటింట్లోకి వెళ్ళిపోయాను. అయితే చేతులు యాంత్రికంగా పనులు చేసుకుపోతున్నా అక్కడ అసలేమైందో, మహి ఎందుకు హర్ట్ అయిందో అన్న ఆలోచనే మనసంతా నిండిపోయింది. ప్రపంచాన్ని గడగడా వణికిస్తున్న కోవిడ్ మహమ్మారి మూలాన ఇంటర్మీడియట్లో చేరాక మహికి కాలేజీకి వెళ్లే అవకాశమే రాలేదు. ఇంట్లోనే ఆన్లైన్ క్లాసులకి అటెండ్ అవుతూ 10th దాకా తనతో కలిసి చదివిన స్నేహితురాలతోనే అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. అలాంటిది చానాళ్ల తర్వాత ఈరోజు మధ్యాహ్నం, అమ్మా, ఈరోజు నా స్కూల్ ఫ్రెండ్ శ్రేయ మన పక్క బ్లాక్లో ఉన్న వాళ్ళ చుట్టాల ఇంటికి వచ్చింది. వారం రోజులు ఇక్కడే ఉంటుందట. వెళ్ళి తనని కలిసిరానా అని మహిక అడగగానే, వెళ్ళిరా అమ్మా, నువ్వు చాలా కాలంగా ఇంటి నుండి కాలు బయట పెట్టింది లేదు. ఇలాగైనా నీకు కాస్త చేంజ్గా ఉంటుంది. హాయిగా మీ ఫ్రెండ్తో నీకిష్టం వచ్చినంతసేపు గడిపిరా. ఆ అమ్మాయిని కూడా ఇక్కడ ఉన్నన్ని రోజులు వీలైనప్పుడల్లా మన ఇంటికి రమ్మని చెప్పు అని చెప్పి పంపించాను. చాలా రోజులకి కలిసిన స్కూల్ ఫ్రెండ్తో కబుర్లు చెప్పుకుంటూ ఉంటే కాలమే తెలియదు. అలాంటిది ఈ పిల్ల ఇంత త్వరగా వెనక్కి తిరిగొచ్చేసిందేంటి? తప్పకుండా అక్కడ ఏదో జరిగే ఉంటుంది అనుకుంటూ వంటింట్లో పని పూర్తి చేస్తూ ఉండగా పెద్దగా వెక్కిళ్ల శబ్దం వినిపించటంతో ఒక్క ఉదుటున మహి గదికి పరిగెత్తాను. అక్కడ మంచంపై బోర్లా పడుకొని ఏడుస్తున్న మహిని చూసి నా మనసు కలుక్కుమంది. ఏం జరిగిందమ్మా అంటూ లాలనగా అడిగాను. నా మాటలకి అది సమాధానం చెప్పకుండా మరింత పెద్దగా ఏడవటంతో నాకు కంగారేసిన సర్దుకొని ఓదార్పుగా దాని వీపు నిమురుతూ అలాగే కూర్చుండిపోయాను. కొద్దిసేపటికి తేరుకున్న మహిక మెల్లగా నోరు విప్పింది. అమ్మా, ఒక విషయం చెప్పు. నేను చాలా లావయ్యానా? నాకు బాగా ఒళ్ళు వచ్చేసిందా? ఆ ప్రశ్నకి ఆశ్చర్యపోతూనే దాని భుజాలు పట్టుకొని లేపి పైకి కిందకి తేరిపారా చూశాను. మహిక మంచి పొడగరి. మునుపు కొద్దిగా సన్నగా పిల్లగా ఉండే పిల్ల. బహుశా ఈ కోవిడ్ సమయంలో ఇంటి పట్టునే ఉండి సరైన ఆహారం తీసుకోవడం వల్లనేమో మరి ఇప్పుడు ఎత్తుకు తగినంత లావుందే తప్ప ఎంత మాత్రమూ ఎబ్బెట్టుగా లేదు. ఆ మాటే దాంతో చెప్పి, అయినా ఎన్నడూ లేనిది ఈ వేళ కొత్తగా ఇలా అడుగుతున్నావేమిటి మహి అనగానే, అది కాదమ్మా, ఇందాక శ్రేయని కలిసేందుకు వెళ్ళినప్పుడు ఏమైందంటే అంటూ అక్కడ జరిగింది చెప్పుకొచ్చింది. తలుపులు తెరిచిన శ్రేయ, హాయ్ మహి, ఎన్నాళ్ళయిందో మనం కలిసి అంటూ మహిని వాటేసుకుంది. ఆ మరుక్షణమే మహిని పైనుండి కింద దాకా చూసి, సన్నగా తీగలా ఉండేదానివి ఇలా మారిపోయావేమిటే అనేసింది. ఆ మాటలకి మహికకి మూడాఫ్ అయింది. ఆ తరువాత శ్రేయ ఏదో మాట్లాడుతూనే ఉన్నా మహికకి ఇంకా అక్కడ ఎక్కువసేపు కూర్చునేందుకు మనస్కరించలేదు. అందుకే ఓ పావుగంట తర్వాత, కొంచెం పని ఉంది, నేను వెళ్తాను అని చెప్పి ఇంటికొచ్చేసింది. మహి చెప్పింది విన్నాక నాకు చాలా చిరాగ్గా అనిపించింది. అసలే మహికకి మొదట్నుంచి ఇతరులు తన గురించి ఏమనుకుంటున్నారోనన్న భయము, ఆందోళనలు ఎక్కువ. దానికి తోడు ఏ విషయంలోనైనా తనని ఎవరైనా విమర్శిస్తే అస్సలు తట్టుకోలేని సున్నితమైన మనస్తత్వం. అలాంటి మనిషికి ఇటువంటి కామెంట్స్ ని తట్టుకోవటం కష్టమే. చదువుకున్న వాళ్ళు కూడా మేనర్స్ లేకుండా ఇలా బాడీ షేమింగ్ చేయటం ఏమిటో. అయినా ఎవరైనా తనని కామెంట్ చేయటం ఆలస్యం. విపరీతంగా బాధపడిపోతూ బోరున ఏడ్చేసేయటం. ఆ తరువాత రోజుల తరబడి దాని గురించి ఆలోచిస్తూ మనసుని కష్టపెట్టుకోవటం లాంటివి ఈ పిల్ల ఎప్పటికి మానుతుందో ఏమో. అందుకే పనీపాట లేని వాళ్ళు బుద్ధి లేకుండా ఏదో వాగితే దాని గురించి పట్టించుకోవటం అనవసరం మహి. ఇలాంటి విషయాలని ఒక చెవితో విని మరో చెవితో వదిలేయాలి. ఏమైనా నువ్వింత సెన్సిటివ్గా ఉండటం మంచిది కాదు అంటూ దాన్ని మందలించాను. జరిగింది ఇంతే అయితే నేను పెద్దగా పట్టించుకునేదాన్ని కాదమ్మా. ఇప్పుడే నా ఫేస్బుక్ చూసుకుంటుంటే అందులో శ్రేయ పెట్టిన ఫోటోలు కనిపించాయి. ఇందాక వాళ్ళింట్లో తను నాతో కలిసి సెల్ఫీలు తీసుకుంది. 2 ఏళ్ల క్రితం నా ఫోటోని, ఇప్పటి ఫోటోని పక్కపక్కనే చూపిస్తూ ఒకప్పటి మన స్కూల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్, ఇప్పుడేమో ఇలా అంటూ వ్యంగ్యంగా పోస్ట్ చేసింది. ట్విట్టర్లోనూ అలాగే పెట్టింది. ఆ పోస్ట్ల కింద నా స్కూల్ ఫ్రెండ్స్ రాసిన నెగిటివ్ కామెంట్స్ చూస్తూ ఉంటే ఏడుపొచ్చేస్తోందమ్మా అంది. చూడు మహి, నువ్వు ఇంతకాలం నీ స్నేహితురాలు అని భావించిన వారి నిజస్వరూపం ఇప్పటికైనా బయటపడినందుకు సంతోషించు. ఏమి జరిగినా మన మంచికే అనుకుని
నీ జీవితంలో దీన్నొక పాఠంలా తీసుకో. ఇక దీని గురించి ఎక్కువగా ఆలోచించటం మానేసే అన్నాను ఓదార్పుగా. నేనైతే ఇదంతా ఒక పిల్ల చేష్టలా భావించి ఆ క్షణానే మర్చిపోయాను గాని మహి మాత్రం ఆ విషయాన్ని తన బుర్రలో నుండి అంత తేలిగ్గా తీసేయలేదని ఆ మరుసటి రోజు ఉదయానికి గాను నాకు తెలిసి రాలేదు. అమ్మా, ఈ రోజు నుండి నేను స్ట్రిక్ట్ డైటింగ్ చేయబోతున్నాను. వైట్ రైస్, ఆయిల్ ఫుడ్స్, స్వీట్స్ లాంటి వాటి జోలికి వెళ్ళను. ఉదయం బ్రేక్ఫాస్ట్ కి వెజిటేబుల్ సలాడ్, మధ్యాహ్నం 2 పుల్కాలని కూర లేదు పప్పుతో తింటాను. రాత్రికి గ్లాస్ పాలు మాత్రమే తీసుకుంటాను. నా షేప్ 0 సైజ్కి వచ్చేదాకా తగ్గేదే లేదు అన్నది. ఉదయం డైనింగ్ టేబుల్ వద్దకొచ్చి అప్పటికే నేను వడ్డించిన ఇడ్లీలని పక్కకి నెట్టేస్తూ మహిక చెప్పిన విషయం నాకు రుచించకపోయినా నేను తనతో వాదించలేదు. బాడీ షేమింగ్ కి గురైన టీనేజ్ పిల్లలు మానసికంగా ఎంత కుంగిపోతారో నాకు బాగా తెలుసు. ఇక ఆ రోజు నుండి మహి ధ్యాసంతా ఎంత త్వరగా వెయిట్ లాస్ అయ్యి 0 సైజ్ ఫిగర్ లోకి వచ్చేస్తానా అన్న దానిపైనే ఫిక్స్ అయిపోవటంతో మిగతా యాక్టివిటీస్ అన్ని పక్కకి వెళ్లిపోయాయి. ఉదయాన నిద్రలేస్తూనే అరచేతులతో మొహాన్ని రుద్దుకుంటూ కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి అంటూ దేవతలకు నమస్కారం చేసుకునే పిల్ల ఇప్పుడు లేవగానే వెయింగ్ మెషిన్ పైన నిలబడుతోంది. ఓ వారం తరువాత, అమ్మా, వారం రోజులు డైట్ చేస్తే 1 కేజీ బరువే తగ్గాను. ఇలా అయితే లాభం లేదు. ఇక నుండి మధ్యాహ్నం పుల్కా తినటం మానేస్తాను. అలా చేస్తే త్వరగా వెయిట్ లాస్ అవుతుంది. బాంబులా దూసుకొచ్చిన మహి మాటలకి గాబరా పడ్డాను. అదేమిటే, రోజంతా అద్దాకలతో ఉంటావా? అది ఆరోగ్యానికి మంచిది కాదు అన్న నా మాటల్ని అది అస్సలు ఖాతరు చేయలేదు. నీకు తెలియదులే అమ్మా, అంతగా ఉండలేకపోతే కాసిన పాలు తీసుకుంటాన్లే అనేసి వెళ్ళిపోయింది. ఆ తరువాత 10 రోజులకి, అమ్మా, ఈ వీడియో చూడు. రోజంతా 2 గంటలకో మారు గ్లాసుడు నిమ్మకాయ నీళ్ళని తేనెతో కలిపి దాన్నే ఆహారంగా తీసుకుంటే కేవలం 10 రోజుల్లోనే 15 నుండి 20 కేజీల దాకా బరువు తగ్గొచ్చట. ఈ రోజు నుండి నేను ఈ డైట్ నే ఫాలో అవుతాను అన్న మాటలకి నాకు అరికాలు మంట నెత్తికొచ్చింది. నీకేమైనా మతిపోయిందా మహి? నీ హైట్ కి నువ్వు ఏమాత్రం ఓవర్ వెయిట్ లేవు. ఎవరో అన్న మాటల్ని పట్టుకొని ఇలా అర్థం పర్థం లేని డైటింగులు చేస్తూ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. ఈ ధ్యాసలో పడి నువ్వు 10 రోజుల నుండి మ్యూజిక్ ప్రాక్టీస్ చేయటం కూడా మానేశావు. ఇంతకు ముందల్లా చదివింది చాలు, ఇంక పడుకోవే అన్నా వినకుండా ఐఐటిలో సీట్ రావాలంటే చాలా కష్టపడాలి అని చెప్పి రాత్రి 12 దాకా చదువుకొని ఆ తరువాత అరగంట సేపు మ్యూజిక్ ప్రాక్టీస్ చేసుకొని గాని నిద్రపోయేదానివి కావు. ఇప్పుడేమో ఆకలి కడుపుతో రాత్రిళ్ళు ఎక్కువసేపు మేలుకొని ఉండలేక 8 గంటలకే నిద్రపోతున్నావు. ఈ వెయిట్ లాస్ పిచ్చిలో పడి చదువు, కెరీర్, హాబీలు అన్నిటినీ నాశనం చేసుకోకు అని గట్టిగా చెప్పాను. మీ అమ్మాయికి ఈసారి పరీక్షల్లో చాలా తక్కువ మార్కులు వచ్చాయి. నెక్స్ట్ ఎగ్జామ్స్ లోని ఇలాగే జరిగితే స్టార్ బ్యాచ్ నుండి తీసేయవలసి వస్తోంది. ఈ విషయం మీకు ముందుగానే తెలిస్తే జాగ్రత్త పడతారని చెబుతున్నాను మేడం అంటూ ఉదయాన్నే మహి కాలేజ్ హెడ్ నుంచి వచ్చిన ఫోన్ కాల్ను నేను సీరియస్ గా తీసుకోలేదు. ఎందుకంటే మొదటి నుండి నేను గాని మా వారు గాని మహిపై చదువు విషయంలో అనవసరపు ఒత్తిడిని పెట్టలేదు. ఆటలు, సంగీతంతో పాటు చదువుని తనే బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తోంది. ఈ మారు దాని ధ్యాసంతా వెయిట్ లాస్ పైనే ఉండటంతో చదువుని కాస్త అశ్రద్ధ చేసినట్లుంది. మెల్లగా అదే తెలుసుకుంటుందిలే అనుకుని ఊరుకున్నాను. కానీ 1 గంట తర్వాత మహియే నా వద్దకు వచ్చింది. అమ్మా, మొన్న జరిగిన పరీక్షల్లో నాకు చాలా పెద్ద ర్యాంక్ వచ్చింది. రిజల్ట్ షీట్ ని కాలేజ్ వెబ్సైట్ లో ఓపెన్ గా పెట్టారు. కాబట్టి ఈ విషయం ఈ పాటికి కాలేజీలో అందరికీ తెలిసిపోయి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళంతా నా బరువు గురించే కాకుండా నా మార్కుల గురించి కూడా కామెంట్ చేస్తూ నవ్వుకుంటూ ఉంటారు కదమ్మా. ఫేస్బుక్ గాని ట్విట్టర్ గాని ఓపెన్ చెయ్యాలంటేనే భయంగా ఉందమ్మా అని ఏడ్చేసింది. దాని మాటలకి నేను చివ్వున, ఒక విషయం చెప్పు మహి, ఇప్పుడు నీ బాధ అంతా నీకు పరీక్షల్లో తక్కువ మార్కులొచ్చాయనా, లేక ఆ విషయం అందరికీ తెలిసిపోయింది అనా అని అడిగాను. నా ప్రశ్నకి సమాధానం చెప్పేందుకు మహి ఒక్క క్షణం తడబడింది. అది కాదమ్మా, నేను ఎప్పుడూ క్లాస్లో టాప్ 5లో ఉంటాను కదా. అలాంటిది నా ర్యాంక్ ఒక్కసారిగా అంత కిందకి జారడంతో నా గురించి అంతా ఏమనుకుంటారోనని బెంగగా ఉంది అనేసి కళ్ళనీళ్లు పెట్టుకుంది. ఇంకా ఆ రోజు ఎంత బతిమిలాడినా భోజనం చెయ్యకుండానే పడుకుంది అది. కాసేపటి తర్వాత ఫోన్ రింగ్ అయితే ఎత్తాను. హలో పిన్ని, నేను మోక్షని. ఈ రోజు మీ ఇంటికి వద్దామనుకుంటున్నాను. మీరంతా ఇంట్లోనే ఉంటారుగా అన్నది. ఇంట్లోనే ఉంటాం మోక్ష, చాలా రోజులైంది నిన్ను చూసి. 2 రోజులు ఇక్కడే ఉండేటట్లురా అన్నాను. మరోసారి వచ్చినప్పుడు ఉంటానులే పిన్ని, ఇంకో గంటలో మీ ఇంట్లో ఉంటాను అని చెప్పి ఫోన్ పెట్టేసింది. మోక్ష మా అక్కయ్య కూతురు. ఎంఎస్సి న్యూట్రిషన్ చదువుతోంది. గలగలా మాట్లాడుతుంది. అదంటే మహికకి చాలా ఇష్టం. చానాళ్లుగా డల్గా ఉంటున్న మహికలో మోక్ష రాక ఏమైనా కొత్త హుషార్ని తెస్తుందేమోనన్న చిరు ఆశ నాలో కొండంత ఉత్సాహాన్ని నింపింది. చెప్పినట్లుగానే గంటలో మోక్ష వచ్చింది. తనతో మరో అమ్మాయిని కూడా తీసుకొచ్చింది.
పిన్ని, ఈ అమ్మాయి నా ఫ్రెండ్ ప్రజ్ఞ. తను జేఈఈలో ఆల్ ఇండియా టాపర్. ఐఐటి ముంబైలో కంప్యూటర్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లో ఉంది. మన మహి కూడా జేఈఈకి ప్రిపేర్ అవుతోంది కదా. ఆ ఎగ్జామ్స్ ప్రిపరేషన్కి సంబంధించిన టిప్స్ ఇస్తుందని ప్రజ్ఞని నాతో పాటు తీసుకొచ్చాను అన్నట్లు మహి ఏది పిన్ని అంటూ ఉంటే అప్పుడే హాల్లోకి వచ్చింది మహిక. దాన్ని చూస్తూనే సోఫా నుంచి లేచెల్లి హాయ్ మహి అంటూ వాటేసుకున్నది మోక్ష. ఆ తరువాత మహి, తను నా ఫ్రెండ్ ప్రజ్ఞ. 7th దాకా మేమిద్దరం ఒకే స్కూల్లో చదువుకున్నాం. తను జేఈఈ 5th ర్యాంకర్ అంటూ పరిచయం చేయగానే ప్రజ్ఞ వైపు ఆరాధనగా చూసింది మహిక. అందరూ అనుకున్నట్లుగా ఐఐటిలో సీట్ రావడం మరీ అంత కష్టమైన పనేమీ కాదు మహిక. కాకపోతే చాలా డిసిప్లైన్డ్గా ఇంటర్లో చేరినప్పటి నుంచి రోజుకు కనీసం 4-5 గంటలు శ్రద్ధగా చదవాలి. 2 గంటలు బోర్డు సిలబస్ చదివి సబ్జెక్టు బాగా అర్థం చేసుకున్న తర్వాత మరో 2 గంటలు జేఈఈ ఓరియంటేషన్తో చదవాలి. ప్రతి వారం రెగ్యులర్గా జేఈఈ మాక్ టెస్టులు రాస్తూ పోవాలి. అలా 2 ఏళ్ల పాటు చేస్తే ఐఐటిలో సీట్ రావడం ఖాయం. అయితే ఒక్క విషయం మహిక, వారం వారం పరీక్షలు రాసిన వెంటనే మన ర్యాంకును వేరే వాళ్ళ ర్యాంకుతో పోల్చుకోవటం లాంటి తెలివి తక్కువ పనులు మాత్రం చెయ్యొద్దు. ఎందుకంటే మన ర్యాంకు పెద్దదైతే అప్పుడు మన ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది. మెంటల్ స్ట్రెస్ పెరిగిపోతుంది. దాని ప్రభావం ఆ తర్వాత రాసే పరీక్షపై పడి అందులో ర్యాంక్ మరింత తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి వేరే వాళ్ళతో పోల్చుకోవటం లాంటివి చేయకుండా పరీక్షల్లో మనం చేసిన తప్పుల్ని సరిదిద్దుకొని ఆ తరువాత వారం రాసే పరీక్షల్లో ఎక్కువ మార్కులు స్కోర్ చేసేటట్లుగా చూసుకోవాలి. ప్రజ్ఞ చెప్తున్న టిప్స్ నాకు చాలా బాగా నచ్చాయి. చిన్నపిల్ల అయినా అక్షర సత్యాలు చెబుతోంది. ముఖ్యంగా వేరే వాళ్ళతో పోల్చుకోకూడదు అన్న మాట కేవలం పరీక్షలకి, ర్యాంకులకే కాకుండా జీవితంలో ప్రతి విషయానికి వర్తిస్తోంది. అంతలో అకస్మాత్తుగా మహికకి ఏమి తోచిందో గాని, ప్రజ్ఞ, ఐఐటిలోనూ ర్యాగింగ్లు జరుగుతాయా? మీ సీనియర్స్ మిమ్మల్ని ర్యాగింగ్ చేశారా అని అడిగింది. మా కాలేజీలో ర్యాగింగ్ అంటూ పెద్దగా జరగలేదు. కానీ చేరిన మొదట్లో హాస్టల్లో కొన్ని రోజుల పాటు మాత్రం సీనియర్స్ వాళ్ళ శాడిజం బాగానే చూపించుకున్నారు. ముఖ్యంగా నాలాగా నల్లగా, బొద్దుగా ఉండే వాళ్ళని ర్యాగింగ్ పేరిట బాడీ షేమింగ్ చేసి వాళ్ళ సరదాని చక్కగా తీర్చుకున్నారు. లైఫ్లో అవన్నీ తప్పవు కదా అంటూ సింపుల్గా ప్రజ్ఞ చెప్పిన దానికి మహిక చాలా ఆశ్చర్యపోయింది. అదేమిటి ప్రజ్ఞ, వాళ్ళు మిమ్మల్ని బాడీ షేమింగ్ చేస్తే దాన్ని ఇంత ఈజీగా ఎలా తీసుకోగలుగుతున్నారు అని అడిగింది. ఇలాంటివన్నీ నాకు స్కూల్ డేస్ నుంచి అలవాటైపోయాయి మహిక. అప్పట్లో ఎవరైనా నన్ను తారు డ్రమ్ము, సిలిండర్ అంటూ వెక్కిరించినప్పుడు ఇంటికి వచ్చి బాగా ఏడ్చేదాన్ని. అది చూసి మా నాన్నగారు ఒకరోజు నాతో ఒక మాట చెప్పారు. చూడమ్మా, నల్లగా ఉండటం, లావుగా ఉండటం లేదా పొట్టిగా ఉండటం ఇవేవీ లోపాలు కావు. ఎదుటి వ్యక్తిలోని సుగుణాలన్నింటినీ పక్కకు తోసేసి కేవలం రంగు, రూపు, ఆకారాల్లో వికారాలను వెతుక్కొని హేళన చేయడం అన్నది మనుషుల్లోని కుసంస్కారానికి నిదర్శనం. అలాంటి వాళ్ళ మాటలని పట్టించుకుంటే నువ్వు జీవితంలో పైకి రాలేవు. అన్నిటికంటే ముందు నువ్వు నేను అందంగా లేను అని అనుకోవటం మానేసి భగవత్ ప్రసాదితమైన నీ శరీరాన్ని ఉన్నదున్నట్లుగా యాక్సెప్ట్ చేయటం మొదలు పెడితే నీ మీద నీకు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. అప్పుడు ఎదుటి వాళ్ళ కామెంట్స్ నిన్ను తాకవు. ఏనాడైతే వాళ్ళ కామెంట్స్ కి నువ్వు బాధపడటం మానేశావో ఆనాడే వాళ్ళకి నిన్ను కామెంట్ చేయటంలో ఉన్న మజా పోతుంది. దాంతో వాళ్ళు నిన్ను వదిలేసి తాము గేలి చేయగానే ఏడ్చేసే మరో వీక్ క్యాండిడేట్ ని వెతుక్కుంటూ వెళ్తారు. నువ్వే ఆలోచించు. ఈ ప్రపంచం సచిన్ టెండూల్కర్ ని ఒక గొప్ప క్రికెట్ కళాకారుడిగా గుర్తిస్తోందా, లేక పొట్టివాడు అంటూ గేలి చేస్తోందా? నీ శరీర కొలతలు, రూపురేఖలు, మేని వర్ణాలతో నిన్ను అంచనా వేసే వాళ్ళందరికీ నీ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించడమే నీ సమాధానం కావాలి. ఒకసారి గనుక నువ్వు పైకి ఎదిగితే ఇంకా ఆ తరువాత నిన్ను ఎగతాళి చేసే ధైర్యము, దమ్ము ఎవరికీ ఉండదు. ఆ రోజున నాన్న చెప్పిన మాటలు నా మనసులో లోతుగా నాటుకుపోయాయి. ఇంకా ఆనాటి నుండి నన్నెవ్వరూ ఎన్ని విధాలుగా హేళన చేసినా వాటిని నేను మనసు దాకా తీసుకువెళ్లటం మానేశాను. నా గురించి ఎదురు వాళ్ళు ఏమనుకుంటారోనని ఆలోచించడం మానే నన్ను నేను ఉన్నతున్నట్లుగా యాక్సెప్ట్ చేయటం మొదలుపెట్టాను. ప్రజ్ఞ చెబుతున్న దాన్ని ఆశ్చర్యంగా వింటోంది మహిక. నిజమే ప్రజ్ఞ, ఇదే విషయాన్ని కాస్త అటు ఇటుగా మేము రోజు మా లెక్చరర్స్ నోటి నుండి వింటుంటాం. మా కాలేజీలో జరిగే సెమినార్లలో చాలా మంది తమ శరీర కొలతలు బాగోలేవని, అద్దం ఎదుట నిలబడితే డిప్రెషన్ కలుగుతోందని, చుట్టుపక్కల వాళ్ళు చేసే బాడీ షేమింగ్ ని భరించలేకపోతున్నామని, ఎలాగైనా వారం 10 రోజుల్లో 0 సైజ్ ఫిగర్ కి మారిపోవాలని ఉందని, అందుకు తగిన క్రాష్ డైట్లు చెప్పమంటూ అడుగుతూ ఉంటారు. వాటన్నిటికీ మా లెక్చరర్స్ నువ్వు ఇప్పుడు చెప్పినట్లుగానే ముందు మీరు వేరే వాళ్ళ మాటల్ని పట్టించుకోవడాన్ని మానేయండి. మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయటం నేర్చుకోండి. ఎవరో కామెంట్ చేశారని కాకుండా మీ బాడీ మాస్ ఇండెక్స్ అంటే BMI ఎంత ఉందో చూసుకొని
దాని ప్రకారంగా మీరు ఓవర్ వెయిట్ ఉంటే అప్పుడు మాత్రమే బరువు తగ్గే ప్రయత్నాలను మొదలుపెట్టండి. అప్పుడు కూడా సర్జరీలు చేయించుకోవడం, క్రాష్ డైట్ల జోలికి పోవడం చేయవద్దు. వాటి వలన తాత్కాలికంగా బరువు తగ్గిన శరీరానికి అందవలసిన న్యూట్రిషన్ అందక, హార్మోన్ సమతుల్యత దెబ్బతిని, వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోయి కోవిడ్ లాంటి వైరస్ల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి హెల్తీ లైఫ్ స్టైల్ని అలవర్చుకోండి. మీ డైట్లో ప్రతిరోజు 2 రకాల కూరలు, పళ్ళు, మొలకలు, నట్స్ ఉండేటట్లుగా చూసుకోండి. అలాగే బాడీ ఫిట్నెస్ కోసం మీకు నచ్చిన వ్యాయామాన్ని రోజులో 30-40 నిమిషాలు చేయండి. స్వీట్స్, వేపుళ్ళు లాంటివి పండుగల రోజుల్లో లేదా నెలకి 1-2 సార్లు, అది లిమిట్లో తింటూ ఆరోగ్యంగా ఉండండి. నేను సన్నబడాలి, తెల్లగా ఉండాలి అని కాకుండా ఆరోగ్యంగా ఉండాలి, ఫిట్గా ఉండాలి అనుకోండి. ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్ అని చెబుతుంటారు. వాళ్ళ మాటల్ని శ్రద్ధగా వింటున్న మహిక మోములో భావాలు మారుతూ ఉంటే ఆనందంగా చూస్తూ ఉండిపోయాను. ఎందుకంటే ఎదుటి వాళ్ళు తన గురించి ఏమనుకుంటారోనన్న ధ్యాస మహికలో ఎక్కువ పాలలోనే ఉన్నా అంతకు మించిన విఘ్నత కూడా ఉందని నా ప్రగాఢమైన నమ్మకం. మరో అరగంట పాటు కూర్చొని వెళ్ళిపోయారు మోక్ష, ప్రజ్ఞ. వాళ్ళతో పాటే కింద దాకా వెళ్ళి వాళ్ళని సాగనంపి వచ్చాక, అమ్మా, ఈరోజు చపాతీలోకి పాలక్ పన్నీర్ చెయ్యి ప్లీజ్, అందాక నా రూంలో కూర్చొని చదువుకుంటాను అన్న మహిక మాటలతో దాని విఘ్నతపై నేను పెట్టుకున్న నమ్మకం ఒమ్ము కాలేదన్నది స్పష్టమవగా, దట్ ఈజ్ మహి అంటూ దాన్ని గట్టిగా కౌగిలించుకున్నాను. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.